హాయ్, నేను మీ డాక్టర్ రామరెడ్డి. ఈరోజు పేషెంట్ అవేర్నెస్ ప్రోగ్రాం తరఫున ముఖ్యంగా ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి, దాని యొక్క లక్షణాలు, రకాలు, ఎలా దాన్ని డయాగ్నోసిస్ చేయగలము మరియు దానికల్ల వైద్యం ఏంటో తెలుసుకుందాం. ఆస్టియోపోరోసిస్ అంటే ముఖ్యంగా మీ యొక్క ఎముక సాంద్రత తగ్గటం, అంటే మీ యొక్క ఎముక బోన్ క్వాలిటీ తగ్గటాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం. సో ఇది ముఖ్యంగా మన యొక్క సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, స్మోకింగ్, ఆల్కహాల్, తక్కువ బరువు ఉన్న వాళ్ళకి మరియు ఫ్యామిలీ హిస్టరీ, విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, ప్రోటీన్ తక్కువ తీసుకున్న వాళ్ళకి వస్తుంది. అదే కాకుండా జెనెటిక్ వల్ల కూడా ఉండొచ్చు, కొన్ని మందుల వల్ల రావచ్చు, అలానే కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్లో కూడా చూడవచ్చు. మనకి పేషెంట్స్ ఎలా ప్రజెంట్ అవుతారంటే ఊరుకునే కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, నీరసంగా ఉండటము, తొందరగా అలసిపోవటం అనే లక్షణాలతో వస్తారు. సో దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తాము అంటే ముఖ్యంగా ఎక్స్రేస్తోనూ, డెక్సా స్కాన్, ఇది మోర్ స్పెసిఫిక్ ఉంటుంది. మీ యొక్క వెన్నుపూస ఎముకని చూసి దాని బేస్తో చెప్తారు. మరియు అల్ట్రాసౌండ్ బేస్డ్ బోన్ స్కాన్, ఇది కొద్దిగా కామన్గా మనం చేసే పరీక్ష. రకాలు: పోస్ట్ మెనోపాజల్ ఆస్టియోపోరోసిస్ ముఖ్యంగా ఆడవాళ్ళల్లో నెలసరిలు అయిపోయిన తర్వాత వస్తుంది. ఇది 45-50 ఏళ్ళ నుంచి మొదలవుతుంది. అలానే సెనైల్ ఆస్టియోపోరోసిస్, ఇది వృద్ధాప్యంలో వస్తుంది. ఇది ముఖ్యంగా 60-70 ఏళ్ళు దాటిన వాళ్ళకి వస్తుంది. సెకండరీ ఆస్టియోపోరోసిస్, ఇది కొన్ని రకాల మందుల వల్ల కానీ లేకపోతే మెటబాలిక్ డిసార్డర్ వల్ల వస్తుంది. అలానే ఇంకోటి లోకలైజ్డ్ ఆస్టియోపోరోసిస్ అంటారు. విరిగిన ఎముకల్లో ఎవరైతే ఎక్సర్సైజులు సరిగ్గా చేయరో వాళ్ళకి ఎముక బాగా వీక్ అయ్యి దానివల్ల వచ్చే నొప్పులు ఉంటాయి. అలానే దీనికి గల వైద్యం, ముఖ్యంగా వైద్యము కాల్షియము, విటమిన్ డి సప్లిమెంటేషన్ ఇస్తారు. అలానే బిస్ఫాస్ఫినేట్ స్టార్ట్ చేస్తారు. అలానే కొన్ని రకాల మందులు మీకు తగిన కారణాల వల్ల ఇస్తారు. ముఖ్యంగా ఇది వచ్చే ఇబ్బంది ఏంటంటే ఇరిగిన ఎముకల్లో ఆస్టియోపోరోసిస్ ఎముక బాగా వీక్గా ఉండటం వల్ల మనం వేసే ఇంప్లాంట్స్ సరిగ్గా పట్టు దొరకవు. అలానే తొందరగా ఫెయిల్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఈ ఆస్టియోపోరోసిస్లో. అట్లాంటి వాళ్ళకి కొద్దిగా అడ్వాన్స్డ్, మోర్ స్పెసిఫిక్ ఇంప్లాంట్స్ వాడితే కొద్దిగా రిజల్ట్స్ బాగుంటాయి. అలానే ఈ ఆస్టియోపోరోసిస్ అసలు ముఖ్యంగా ఎలా ఆపవచ్చు అంటే యంగ్ ఏజ్లోనే హెల్దీ ఈటింగ్ లైఫ్ స్టైల్స్ మరియు ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేసుకోవటము, అలానే ఏమన్నా చిన్న ఇబ్బందులు ఉన్నప్పుడు కరెక్ట్గా వైద్యం చేయించుకోవటం వల్ల మనం ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఇది ఎలా ఉంది?